ప్రతిపక్ష పార్టీ దశ దిశ విధానాలు రూపొందించుకోకుండా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించడానికే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు. ప్లీనరీ అంతా ఆత్మస్తుతి, పరనిందాని నినాదంతోనే సాగిందన్నారు. అభివృద్ధిలో ప్రతిపక్షంగా తమ పాత్ర అనే తీర్మానాలు ఎక్కడా కనిపించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు. అవినీతి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అవినీతి మీద బుక్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే దొంగే దొంగ దొంగ అన్న చందనంగా ఉంది ఆ వ్యవహారం. ఎందుకంటే ఒకప్పుడు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి స్వర్గీయ ఎర్రనాయుడు గారు ఒక రాజశేఖర రెడ్డి గారి మీద ఒక బుక్ వేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఫ్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉందనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమారు 26 కేసుల వరకు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మరి ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రజల్లో ముద్రపడిపోతుంది, ప్రజల హృదయాల్ని ఆయన ముద్రేసుకుంటాడు అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈనాడు ఇటువంటి బుక్స్ చేసి లేనిపోయినటువంటి మరి ఆరోపణలు చేయడమే కాకుండా బట్ట కాల్చి ముఖం మీద వేసేటటువంటి విధానానికి ఈనాడు ఒడిగట్టినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ఈనాడు ఈ ప్లీనరీ సమావేశం అని చెప్పేసి నేను భావిస్తున్నా.